హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులైనా హోల్ పడినప్పుడు లేదా రంధ్రం పడినప్పుడు ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనే దానిపై వీడియో చేశాను. స్కిప్ కొట్టకుండా చూడండి. చూస్తున్నారు కదా, మా ఇంట్లో వాటర్ టబ్కి పెట్టేసి అలానే వదిలేశారు. మొత్తం కాలిపోయింది, హోల్ పడ్డది ఈ విధంగా. సో దీన్ని ఏ విధంగా మనం రిపేర్ చేసుకోవాలనే దానిపై నేను వీడియో చేశాను. ముందుగా స్క్వేర్గా మనం నీట్గా కట్ చేసుకొని ఇంట్లో ఏదైనా ప్లాస్టిక్ పీవీసీ పీస్ ఏదైనా ఉంటే, చిన్న ముక్క ఉంటే ఈ విధంగా మనం స్క్వేర్గా కట్ చేసుకున్న దానికి సమాంతరంగా స్క్వేర్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఫిక్సబుల్గా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత నీట్గా నెక్స్ట్ నేను ఫెవిక్విక్ వాడానండి, అండ్ థర్మాకోల్ షీట్స్ చిన్న చిన్న పీసెస్ వాడాను. చూడండి, చుట్టూ బార్డర్ ఎడ్జ్కి థర్మాకోల్ షీట్స్ చిన్న చిన్న పీసెస్ని ఈ విధంగా సెట్ చేసుకొని ఈ విధంగా ఫెవిక్విక్ని డ్రాప్స్గా మనం అప్లై చేసుకోవాలి. అది పూర్తిగా కరిగి గట్టిగా అయిపోతుంది, స్ట్రాంగ్గా పర్మనెంట్గా కూడా మనకు ఉండిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు కూడా చిన్న చిన్న థర్మాకోల్ షీట్స్ పీసెస్ ఇలా పెట్టేసి ఇలా అప్లై చేసుకోవచ్చు. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ.